ఇక్కడ ముందు ఒక సూక్ష్మం చూద్దాం. గురువు ఆంధ్రుడు, అల్లుడు ఆంధ్రుడు, టీ హబ్ సిఇఓ ఆంధ్రుడు, వి హబ్ సిఇఓ ఆంధ్రుడు, తెలంగాణ గేయ సంగీత దర్శకుడు ఆంధ్రుడు, గెలిచాక కలిసిన మీడియా అధిపతులు ఆంధ్రోళ్ళు. ఇది తాజాగా బీఆర్ఎస్ రేవంత్ని టార్గెట్ చేస్తున్నటువంటి. అంటే ఇదివరకు కేసీఆర్కి మళ్ళీ ఆంధ్రాని తిట్టట్లేదు రేవంత్ రెడ్డి అన్నటువంటి. ఎంతకాలం పడి ఏడుస్తారు ఆంధ్ర మీద, ఎంతకాలం తిట్టిపోస్తారు? ఆంధ్రావాడితో వ్యాపారం వద్దు, ఆంధ్రావాడితో అక్కడ అయిపోతుంది. దమ్ముంటే ఆంధ్ర వ్యాపారస్తులందరినీ వెనక పంపించేయండి, మా ఆంధ్ర బాగుపడుతుంది. దమ్ముంటే ఆంధ్ర పారిశ్రామికవేత్తలను, ఆంధ్ర పెట్టుబడిదారులందరినీ ఇక్కడ పంపించేయండి. కొంచెం కామన్ సెన్స్ ఉండాలి కదా. ఏం నార్త్ ఇండియా వాడు వచ్చి పెట్టచ్చు, ప్రపంచంలో ఎక్కడైనా పెట్టచ్చు. ఏం తెలంగాణ వాడు వెళ్ళి ఎక్కడెక్కడ పెట్టట్లేదు, వ్యాపారాలు చేయట్లేదా? ఇతర రాష్ట్రాల్లో ఇతర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేయట్లేదా? ఇతర దేశాల్లో కూడా ఉద్యోగాలు చేయట్లేదా? పెట్టుబడులు పెట్టట్లేదా? అంటే అక్కడ వాళ్ళు తరిమేయాలి ఇక్కడ. పోనీ ఈ నలుగురు చేశారు అనుకుందాం, ఆంధ్రలో కూడా ఎంతమంది తెలంగాణ వాళ్ళకి ఇవ్వలేదు పదవులు? ఈవెన్ చంద్రబాబు గారు ఉన్నప్పుడు సండ్ర వెంకట వీరయ్యకి టీటీడీ బోర్డు ఇవ్వలేదా? మరి యాదాద్రిలో అయితే ఆంధ్ర వాళ్ళకి ఏమి ఇవ్వలేదు కదా. ఎందుకు ఇంకా రెచ్చగొట్టి ఆ చిచ్చుతోనే బతికేసింది బీఆర్ఎస్, ఒకప్పుడు టీఆర్ఎస్. ఇంకా అలా చిచ్చు పెట్టుకునే బతుకుదామని నేను ఎంతకాలం పాటు ఇది